విస్మయ మేడంకి ఆపరేషన్ జరిగి 4 రోజులైంది. ఆమెని నేనే దగ్గరుండి చూసుకున్నాను. తనకి మెడిసిన్ తీసుకురావడానికి అబ్బాయ్, వెళ్తున్నప్పుడు ఆగు. సడన్ గా ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరని తిరిగి చూస్తే అమ్మ. నువ్వేంట్రా ఇక్కడున్నావేంటి? పెళ్ళికి కదా వెళ్తానని చెప్పావు, అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ, అది పెళ్ళికేనమ్మా వెళ్ళాను. పెళ్లి నుండి తిరిగి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ బండికి యాక్సిడెంట్ అయింది. ఆ, అందుకే ఇక్కడికి వచ్చా. అయ్యో, నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? ఆ, అంత పెద్ద గాయమేం కాలేదులే అమ్మా, అమ్మయ్య. చిన్న చిన్న గాయాలు అంతే. నువ్వెక్కడేం చేస్తున్నావమ్మా? లేదు బాబు, నేను ఒకసారి చెప్పాను కదా ఒక పెద్దింట్లో పనిచేస్తున్నానని. ఆ. ఆ, అదే విస్మయ అమ్మగారని. ఆ అమ్మాయికి కిడ్నీ ఆపరేషన్ అయిందంట. ఎలాగుందని చూసి వెళ్దామని వచ్చానయ్యా. ఆ, ఆ. ఎలాగో నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఆ అమ్మాయి ఎప్పుడు అడిగేది మీ అబ్బాయిని ఒకసారి మా ఇంటికి తీసుకురండి అని. ఎలాగో వచ్చావుగా, చూసి వెళ్దావరా, చూసి వెళ్దారా. వద్దమ్మా, నేనెందుకులే, నువ్వు వెళ్ళరా. ఇక్కడ దాకా వచ్చావు కదా, రా లోపలికి వెళ్ళి చూసి వెళ్దాం. రా బాబు. సరే అమ్మా, నువ్వు వెళ్తూ ఉండు, నేను వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వస్తాను. అలాగే అలాగే, అలాగే తర్వాత రా. అమ్మగారు, మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా, బాగానే ఉన్నాను. చల్లగా ఉండమ్మా. మీకున్న మంచి మనసుకి, కరుణా హృదయానికి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. మీరు బాగైపోయారు కదా, నాకు అదే చాలమ్మా. అమ్మా, కూర్చోండి. మీరు లేవకండి, లేవకండి. కూర్చోండి నేను అమ్మా. కూర్చుంటానమ్మా. అమ్మా, ఉమ్, మిమ్మల్ని కాపాడిన పుణ్యాత్ముడెవరు? ఓ, అమ్మా, అతను ఎవరో నాకు తెలీదు. డాక్టర్ దగ్గర నంబర్ అడిగాను. డాక్టర్ అమృత మీకు ఇది ఇవ్వమన్నారు. సిస్టర్, అమ్మా, నా దగ్గర ఇప్పుడే ఫోన్ కూడా లేదు. ఫోన్ నా దగ్గర ఉందమ్మా, తీసుకోండి. ఇవ్వండి అమ్మా. ఫోన్ చేసుకోండి. 9074. సుమన్, ఇదేంటి సుమన్ అనే పేరు వస్తుంది? ఈమె ఫోన్లో సుమన్ అనే పేరుందేంటి? అమ్మా, కిందే ఉన్నాను, ఇదిగో వచ్చేస్తాను. రామా, అమ్మా, నాకు ఇదంతా కరెక్ట్గా అనిపించట్లేదు. విస్మయ గారు అంటున్నారు నువ్వు ఈ టీ కొట్టు మానేసి కాఫీ డేలోకి వెళ్ళి పని చేయమంటున్నారు. ఇదంతా నాకు నచ్చదమ్మా. అయ్యో రామచంద్ర, ఆ అమ్మాయి తప్పుగా ఏమందని? ఆ అమ్మాయి మనసులో ఎన్ని ఆశలున్నాయో ఏమో. ఆ అమ్మాయి అన్న నిన్ను పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరుకుందా? అదేదో కాఫీ డే అన్నావు కదా, కాఫీలు అమ్ముకో, అంతే కదా. అమ్మా, ఆ కాఫీ డేలో ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. నాకు ఆ ఇంగ్లీష్ అంతా రాదమ్మా, నేను వెళ్ళనమ్మా. అంతేకాదమ్మా, నాకంటూ సొంత బిజినెస్ ఉండగా నేనెందుకమ్మా ఇంకొకటి కింద పని చేయాలి? నువ్వే చెప్పు. ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడాలా? అయ్యా రాజకుమారా, అటు చూడు, ఫోన్ వచ్చింది. అయ్యయ్యయ్య, ఏంటయ్యా నువ్వు? అది కాదురా, ఇంగ్లీష్ నేర్చుకుని మాట్లాడితే మంచిదే కదా నీకు. ఎన్ని రోజులు టీ అమ్ముకుంటావు? ఆ కాఫీ డేకి వెళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకో, అందరికీ సంతోషమే కదా.
వెళ్ళంటావా? అయ్యో కర్మ, ఇంకొక వారమే ఉందరా నీ పెళ్ళి. ఇంత చిన్న విషయానికే గొడవ పడటం ఎందుకు అంటున్నాను? ప్రేమంటే బ్రతుకు బండికి కళ్ళెం లాంటిది. ఆ బండిని ఇద్దరూ సరిగ్గా నడపాలి. ఎవరైనా తప్పుగా నడిపితే బండి బోల్తా కొడుతుంది, బతుకు నాశనం అయిపోతుంది. చూడు బాబు, ఆ అమ్మాయికి చాలా ఆశలుంటాయి. నా మొగుడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. విస్మయ, ఏమంటుంది? అమ్మా నీకో విషయం చెప్పనా? ఒకప్పుడు టీ అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు దేశాన్ని ఏలటం లేదా ఏంటి? కాదన్నాను నేను. నా రాజకుమారుడు ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఎవరికి తెలుసు ఎవరి అదృష్టం ఎలా ఉందో అని. ఏదో బాబు, నాకు ఆశ ఉంది కదా, నా కొడుకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఏయో అంటే అదర కొట్టాలి. చూడరా, ఆ అమ్మాయి మాట వినరా. ఏదో చెప్పాలనుకున్నా అని చెప్పాను. పప్పుచారైనా వెయ్యి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ చాలమ్మా. ఇష్టమయ్యా. మంచినీళ్ళు ఇక్కడ పెట్టాను. ఎవరి తలరాత ఎలా ఉందో. విస్మయ చెప్పిన విషయాన్ని అమ్మతో చెప్పాను. అమ్మ కూడా కరెక్టే అంటుంది. అమ్మ సంతోషపడినట్లయితే కాఫీ డేలో వర్క్ చేయడం కరెక్టే అనుకున్నాను. వెంటనే విస్మయ గారికి కాల్ చేశాను. హలో, విస్మయ, విస్మయ, సార్ 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 చాలా అర్జెంట్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చావడానికి నా బండి దొరికిందా? సారీ సార్, కొంచెం అర్జెంట్ సార్. ఏంటి అర్జెంట్? అర్జెంట్ అయితే కార్ కట్టంగా వస్తావా? సారీ సార్. ఎక్కడికి వెళ్ళాలి? గోల్డెన్ అపార్ట్మెంట్ సార్. గోల్డెన్ అపార్ట్మెంట్ కా? అవును సార్. సరే వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ సార్. కాస్త మీ మొబైల్ ఇస్తారా? మ్. ఎవరు కావాలి సార్? విస్మయం చూసారా? చూడలేదే. సెక్యూరిటీ, సెక్యూరిటీ మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? విస్మయ మేడం ఎందుకు అరిచింది? తను ఎక్కడుందో అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు సార్. విశాల్ కారు ఇక్కడే పార్క్ చేస్తారు సార్.
సార్ కూర్చోండి. సార్ ఇది బేస్మెంట్ కెమెరా, ఇది అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉన్న కెమెరా సార్. సెప్టెంబర్ 3వ తారీఖున విస్మయను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? అదే రోజు రాత్రి 7-7:30 గంటలకు చూశాను సార్. ఎక్కడ? అపార్ట్మెంట్ గేట్ దగ్గరకు వచ్చారు పెళ్లి పత్రిక ఇవ్వడానికి, అప్పుడు సార్. ఓకే, విస్మయ ఫ్లాట్కి ఇంకెవరైనా వచ్చారా? సార్ ఒక కొరియర్ వచ్చింది సార్. కొరియర్ బాయ్ అడ్రస్ అడిగి పైకి వెళ్ళాడు. ఫ్లాట్లో ఎవరూ లేరని చెప్పి సెక్యూరిటీ రూమ్ దగ్గరికి వెళ్ళి పాసులు ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. ఆ ఫోటో చూపించండి. ఓకే క్యారీ ఆన్. కూర్చోండి. స్టాప్. కూర్చో, రివైండ్ చేయండి. పాజ్. ప్లే చేయండి. రివైండ్ చేసి జూమ్ ఇన్. ఇతనే సార్ విస్మయ మేడంని పెళ్లి చేసుకోవాలనుకున్నది. బట్ అతని తలరాత బాగలేదు. రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ అయింది సార్. మేమంతా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించాం. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిన విషయం విస్మయ్కి చెప్పారా? విస్మయ మేడంకి చెప్పాలని వెళ్ళాను. ఆవిడ ఫ్లాట్లో లేరు సార్. ప్లే చేయండి. విస్మయ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చే వీడియో ప్లే చేయండి. ఓకే సార్. ఓకే. పాస్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ప్లే. పాస్ చేయండి. రివెండ్ చేసి జూమిన్. ప్లే. స్టాప్. అక్కడున్న ఆ సెక్యూరిటీ మీద కాస్త జూమ్ చేయండి. పాస్ చేయండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లే చేయండి. సేమ్ ప్లేస్. జూమిన్. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి కదా? ఏయ్, ఈ అమ్మాయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కదా, ఆ అమ్మాయి కదా? నేను ఆ రోజు డ్యూటీలో లేను సార్. ఆ రోజు విస్మయ నా ఫ్రెండ్ అని చెప్పిన అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. ఈ అమ్మాయి ఎవరు? మేరీ మేడం సార్. మేరీనా? ఆ, ఏంటి మీ పేరు? సార్ నా పేరు శామ్, ఈమె మేరీ. ఇంతకీ విస్మయ మేరీ ఒకే ఫ్లాట్లో ఉంటున్నారా? లేదు సార్. విస్మయ మేడం ఉంటున్నది 10th ఫ్లోర్, మేరీ మేడం ఉంటున్నది 12th ఫ్లోర్. విస్మయ మేడం ఒక్కతే ఉంటుంది. మేరీ మేడంకు 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. చూడు, కుమార్కి ఫోన్ చేసి విస్మయ్తో ఫ్లాట్లో ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరినీ స్టేషన్కి రమ్మన్నాను. ఏమింది కనుకో. ఓకే సార్. లేదు సార్, విస్మయ మేడం ఒక్కతే ఉంటుంది. సార్ తను నా ఫ్రెండు, మేమంతా ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం సార్. ఆ అమ్మాయి పేరేమిటి? మేరీ మేడం వచ్చి మాకు ల్యాండ్ లైన్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, ఆ కాల్స్ ఏ ఫ్లాట్ నుంచి వస్తున్నాయని అడిగారు. కుర్రోడు భోజనానికి వెళ్ళాడు, వాడు వచ్చాక చెక్ చేసి చెప్తామని చెప్పాను. సార్, కుమార్ గారికి ఫోన్ చేశాను. విస్మయ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఫోన్లు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాయి సార్. ఆ అమ్మాయి ఫ్లాట్ నెంబర్ ఏమిటి? 1145. రండి అక్కడికి.